కరెక్ట్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్. రైట్, రీసెంట్ ఇయర్స్లో చూసుకుంటే కనుక మనకు రైట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ప్రతి ఇయర్ పడుతున్నాయి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ జీరోస్ ఫ్రమ్ రైట్ హ్యాండ్. కుడి చివరలో సున్నాల సంఖ్య కనుగొనము అని ఉంటుంది. కుడి చివరలో సున్నాల సంఖ్య కనుగొనము. రైట్. సో రైట్ వెరీ జనరలే, కాకపోతే మనం ఒక అప్లికేషన్ ఓరియంటెడ్కి వచ్చేసరికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. రైట్, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. 580. సో రైట్ హ్యాండ్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? కుడి చివర నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని? ఓకే రైట్, అర్థం కాకుండా అడగండి. 2800. రైట్ సైడ్ ఎన్ని ఉన్నాయి? 2 జీరోస్. 10080. రైట్ హ్యాండ్ జీరోస్ ఎన్ని? రైట్ హ్యాండ్ జీరోస్ ఎన్ని? 1 జీరో. ఎస్, క్లియరా? రైట్. సో మనకు మిడిల్లో కాదు, ఆఫ్టర్ సిగ్నిఫికెంట్ డిజిట్ లేదా లాస్ట్ సిగ్నిఫికెంట్ ఏదైతే చివర ఒక అంకె ఉంటుందో సార్థక అంకె అంటాం. రైట్, అవసరం లేదు. సో లాస్ట్ ఏదైనా డిజిట్ ఉంటుందో దాని తర్వాత ఉండేటివి మనకు మిడిల్లో ఉండేటివి అవసరం లేదు కౌంట్ చేయాల్సింది. రైట్. సో ఓకే, మనకు నెంబర్ డైరెక్ట్గా ఇస్తే ఈజీగా చెప్తున్నాం. ప్రోడక్ట్ ఇస్తే, ఫ్యాక్టోరియల్స్ ఇస్తే రైట్ ఏ విధంగా నెంబర్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేస్తాం అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. రైట్. సో ఈ కేసు అయితే మనకు నో ప్రాబ్లం, క్వశ్చన్స్ డైరెక్ట్గా అడిగినాడు అంటే కనుక రైట్ లైట్ హ్యాండ్లో జీరోస్ ఎన్ని అని చెప్పొచ్చు. మనం ప్రోడక్ట్ కేసు చూద్దాం. జనరల్గా 2 into 5. రైట్, ఎన్ని జీరోస్ ఉంటాయి? ఎస్. సో ఈ వాల్యూ రాస్తున్నా, నెంబర్ ఆఫ్ జీరోస్ రైట్ ఒకటి ఉంది. 2 square into 5 square. రైట్, క్యాల్కులేషన్ కొంచెం స్పీడ్గా అండి. 4 into 25. ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 cube into 5 cube. రైట్, 8 into 125,000. నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని? 2 into 5 square. 25 2s. 2 square into 5. 4 5s. 2 cube into 5 square. 8 into 25. రైట్, 2 power 4 into 5. 16 5s. రైట్. సో జస్ట్ అబ్జర్వ్ చేస్తున్నా, నేను ఓన్లీ మల్టిపుల్స్ ఆఫ్ 2 and 5 తీసుకుంటున్నా. రైట్, నేను 4 into 5 నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని? నెక్స్ట్ 8 into 25 నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని? రైట్, 30 into 20 నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని? ఈ వాల్యూ తెలుసు డైరెక్ట్గా రాస్తున్నాం. సో వాల్యూ తెలుసు డైరెక్ట్గా రాస్తున్నాం. వీటన్నిటిని అబ్జర్వ్ చేద్దాం. ఒక 2 ఒక 5 ఉంది. జీరోస్ ఎన్ని వచ్చినాయి? 2 2s 2 5s ఉన్నాయి. జీరోస్ ఎన్ని వస్తున్నాయి? 3s. రైట్, 2s వచ్చేసి 3 ఉన్నాయి, 5s 3 ఉన్నాయి. జీరోస్ ఎన్ని? నెక్స్ట్ 2 power 1 5 square ఉన్నప్పుడు మాత్రం నాకు ఎన్ని జీరోస్ వస్తున్నాయి? అంటే నెంబర్ ఆఫ్ 2s అండ్ నెంబర్ ఆఫ్ 5s పైన నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద రైట్ హ్యాండ్ అనేది డిపెండెంట్ అయ్యి కంప్లీట్గా 10 ఉంటేనే నీకు లాస్ట్లో జీరో వస్తుంది. 10 ఏమన్నా రాయొచ్చు కోప్రైమ్స్ ప్రోడక్ట్గా 2 into 5. సో 2 and 5ను బేస్ చేసుకొని మనము నెంబర్ ఆఫ్ జీరోస్ వాడు ఏదైనా ఇని దాన్ని బట్టి మనం చెప్తా వస్తాం. సో ఇక్కడ 2 square into 5 రాస్తున్నా. 2 powerలో 2 ఉంది, 5 power 1 ఉంది. లెస్ ఏది ఉంటే అన్ని జీరోస్ వస్తున్నాయి. 2 power 4 into 5 power 1. రైట్, 2 powerలో 4 ఉంది, కానీ లెస్ పవర్ ఏదైతే ఉందో రెండిట్లో అంటే ఇచ్చిన ప్రోడక్ట్లో మనం చెక్ చేయాల్సింది 2 power 5 power రెండిట్లో ఏది లెస్గా ఉంది. సో సింపుల్ కామన్ నెంబర్ ఆఫ్ 2s and 5sను బేస్ చేసుకొని మనకు జీరోస్ ఉంటాయి. సో 2 powers 5 powers ఐడెంటిఫై చేయగలిగితే రైట్ ఆటోమేటిక్గా మనకు నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద రైట్ హ్యాండ్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎస్, క్లియర్. ఇక్కడ నువ్వు రైట్ 13 ఏమని రాయొచ్చు నేను? 6 into 5. 6ను అగైన్ ఏమని రాసుకోవచ్చు నేను? 2 into 3. సో 2 power ఒక 2 వచ్చింది ఇక్కడ. రైట్, అబ్జర్వ్ చేద్దాం. 20ని ఏమని రాయొచ్చు నేను? 4 into 5. 4ని ఏమని రాసుకోవచ్చు నేను? 2 square into 5 ఉంది. సో ఇప్పుడు మొత్తం కంపేర్ చేస్తే కనుక 2 power 1 2 power 2 2 cube ఉంది. 5 into 5 5 square. రెండిట్లో లెస్ ఏది ఉంది? 5 square కాబట్టి ఎన్ని జీరోస్ వస్తున్నాయి నీకు? రైట్. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, మల్టిప్లికేషన్ వచ్చు అనుకోవచ్చు. రైట్, ఫర్దర్ క్వశ్చన్స్లో మనకు ఎక్స్ప్లెనేషన్ ఈ టైప్లో రాస్తాం. నేను ఇక్కడ 3ని కన్సిడర్ చేసుకున్నాను. ఎక్సెప్ట్ 5 రిమైనింగ్ ఆడ్ నెంబర్స్తో నాకు పని ఉంది. 3లో
2 ఉండదు 5 ఉండదు రైట్ 1లో 3 ఉండదు 5 ఉండదు 7లో 3 ఉండదు 5 ఉండదు సరే 2 ఉండదు 5 ఉండదు 9లో కూడా సేమ్ ఎక్సెప్ట్ 5 తప్ప రిమైనింగ్ ఆడ్ నెంబర్స్ నాకు అవసరం లేదు ఈవెన్ నెంబర్స్ 2లో ఒక 2 ఉంటే 4లో ఎన్ని 2s ఉన్నాయి 2 2s రైట్ 8లో ఎన్ని 2s ఉన్నాయి 3 2s 6లో 30 అనేది ఈవెన్ నెంబర్ 30లో ఎన్ని 2s ఉన్నాయి 30 30 ఒక 2నే 2 into 15గా రాసుకోవచ్చు రైట్ నేను 5s గురించి మాట్లాడలేదు ఓన్లీ 2s గురించి 18లో ఎన్ని 2s ఉన్నాయి రైట్ ఒకటి 2 power 1 రైట్ సో 24లో ఎన్ని ఉన్నాయి 24లో ఎన్ని ఉన్నాయి రైట్ జనరల్ 24ని ఏమన్నా రాసుకోవచ్చు నువ్వు 8 3s 8ను 2 క్యూబ్ రాయొచ్చు రైట్ సో మనం ఇది మనం జడ్జ్ చేయాల్సింది రైట్ సో ఓకే 4 తర్వాత ఈవెన్ నెంబర్స్ ఏవి వచ్చినా లేదా 4 మల్టిపుల్స్ ఏదొచ్చినా సరే మనం మినిమం 2 ఉంటాయా 4 మల్టిపుల్స్ చెప్పండి 8 12 16 నేను మినిమం 2 ఉంటున్నా 8లో 3 ఉన్నాయి కాదనలే రైట్ 12లో మాత్రం అగైన్ 2నే 16లో 4 ఉన్నాయి రైట్ 32లో వచ్చేసి 5 ఉంటాయి రైట్ 4 8s కానీ నేను మినిమం ఎన్ని చెప్తున్నా 2 అయితే ఖచ్చితంగా ఉంటాయి 8 మల్టిపుల్స్లో మినిమం ఎన్ని ఉంటాయి 8 మల్టిపుల్స్ 8 అంటే ఎంత రాసుకోవచ్చు 2 క్యూబ్ రైట్ 8 మల్టిపుల్స్ 16లో అట్లీస్ట్ 3 ఉంటాయా సో ఎక్స్ట్రా ఉండేటి తర్వాత కౌంట్ చేసుకోవచ్చు మనం లీస్ట్ ఏముంటే 8 మల్టిపుల్స్లో అయితే లీస్ట్గా 3 అయినా ఉంటాయి రైట్ ఒకవేళ 32 మల్టిపుల్స్ ఉందనుకుందాం అట్లీస్ట్ ఎన్ని ఉంటాయి 2s నేను మాట్లాడేది రైట్ అట్లీస్ట్ 5 ఉంటాయి అదే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రైట్ 5 power 1 లేదా 5 మల్టిపుల్స్ ఉంటే కనుక అట్లీస్ట్ ఎన్ని 5s ఉంటాయి ఒకటి 25 మల్టిపుల్స్ ఉంటే ఎన్ని ఉంటాయి 25 అనేది 5 స్క్వేర్ 50ని మనం 25 into 2 రాస్తున్నాం రైట్ నేను ఇక్కడ 2s గురించి మాట్లాడలేదు ఓన్లీ 5s గురించి మాట్లాడు అట్లీస్ట్ 2 5s ఉంటాయి రైట్ 5 క్యూబ్ వాల్యూ 125 మల్టిపుల్స్ వస్తే అట్లీస్ట్ ఎన్ని ఉంటాయి రైట్ 125లో ఎన్ని 5s ఉన్నాయి 250లో ఎన్ని 5s ఉంటాయి 125 into 2 సో 125లో అగైన్ అట్లీస్ట్ 3 ఉంటాయి 125 5s 625లో మాత్రం 5 power 4 అట్లీస్ట్ 3 ఉంటాయి అంతకంటే ఎక్కువ ఎన్నైనా ఉండొచ్చు రైట్ నేను మాట్లాడేది లీస్ట్ గురించి సో రైట్ ఇది ఎందుకు ఇంతగా అనుకుంటే రైట్ ప్రాబ్లమ్స్లో మనకు వాడు స్ట్రెస్ చేసే టాపిక్స్ ఇక్కడ అనమాట రైట్ ఓకే సో ఇన్ జనరల్గా కొన్ని మల్టిప్లికేషన్స్ చూద్దాం సో నేను 1 into 3 into 5 into 7 into 9 into and so on up to 999 రాస్తాను నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని రైట్ ఇప్పుడు మనం రైట్ జస్ట్ మీరు ఆలోచించి చెప్పండి నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఒక్క 2 అని ఉంది దాంట్లో వితౌట్ 2 ఎన్ని 5s ఉన్నా సరే మనకు 0 అనేది పాసిబుల్ కాదు రైట్ హ్యాండ్లో అన్ని ఆడ్ నెంబర్సే ఉన్నాయి అసలు ఒక్క 0 కూడా మనకు రైట్ ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాం మనం ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి ఎట్లా చేస్తాం రైట్ కొన్ని చూద్దాం ఎగ్జాంపుల్స్ 78 into 54 into 35 నెంబర్ ఆఫ్ జీరోస్ ఫ్రమ్ రైట్ హ్యాండ్ సో వాడు ఎంత ప్రోడక్ట్ ఇచ్చినా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది నెంబర్ ఆఫ్ 5s అంటే నెంబర్ ఆఫ్ 2s రిమైనింగ్ ఆడ్ నెంబర్స్తో పని ఉందా రైట్ రిమైనింగ్ ఆడ్ నెంబర్స్తో ఏదైనా పని ఉందా లేదు దీని ఏమన్నా రాసుకోవచ్చు నేను 2 into 39 రైట్ ఆల్మోస్ట్ మనకు మైండ్లోకి వస్తే బెటర్ సో 2 into 27 దీన్ని నేను 5 into 7 7తో నాకు పని లేదు 27తో అవసరం లేదు 39తో అవసరం ఉంది నాకు రైట్ ఎక్సెప్ట్ 5 రిమైనింగ్ ఎనీ ఆడ్ నెంబర్ నాకు యూజ్లెస్ సో 2s ఎన్ని ఉన్నాయి అంటే దీని మొత్తాన్ని సింప్లిఫై చేస్తే 2 square into 5 power 1 2 పవర్స్లో రాస్తే ఎన్ని జీరోస్ ఉంటాయి ఇది మనం చేసేది రైట్ సో క్లియర్ అనుకుంటున్నా సో ప్రాబ్లమ్స్ మనం రైట్ చేయొచ్చు అనుకుంటే చూద్దాం రైట్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం 73 into 85 into 46 into 8 into రైట్ 25 into 40 రైట్ ఇది వాల్యూ ఇచ్చిన నేను నాకు నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని మల్టిప్లికేషన్లో ఎంత అనేది పక్కన పెడదాం దీన్ని అబ్జర్వ్ చేస్తే నెంబర్ ఆఫ్ 5s ఎక్కువ ఉన్నాయా నెంబర్ ఆఫ్ 2s ఎక్కువ ఉంటాయా నెంబర్ ఆఫ్ బాగా చూడండి ఇక్కడ 8 ఉంది రైట్ ఇక్కడ సో 2s వచ్చేటి ఎక్కువ ప్లేసెస్ ఉన్నాయి అంటే 2s ఎక్కువ ఉంటాయి అంటే ఇచ్చిన క్వశ్చన్లో 2s ఎక్కువ ఉన్నాయా 5s ఎక్కువ ఉన్నాయా అని ఐడెంటిఫై చేయగలిగితే రైట్ తక్కువ ఉండేదే మనకు ఆన్సర్ అప్పుడు మనం నెంబర్ ఆఫ్ 2s క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఉండదు నెంబర్ ఆఫ్ 5s మాత్రమే ఒకవేళ 5s ఎక్కువ ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ 2s మాత్రమే చేస్తే అది ఒక టెక్నిక్ సో ఇక్కడ కంపల్సరీ ఇక్కడ 2 క్యూబ్
ఇక్కడ 2 into 23, ఇక్కడ 4 into కాదు 8 into 5, 8 రైట్ 2 క్యూబ్ రైట్. ఓకే 4 into 10 రాస్తే మళ్ళీ 10 2 into 5 రాసుకుంటావు. సో ఇక్కడ 3 2s వస్తాయి, ఇక్కడ 3 2s వస్తాయి, ఇక్కడ ఒకటి, మొత్తం 2s ఎన్ని ఉన్నాయి మనకు 7, అంటే 2 power 7. క్లియరా? 5s వచ్చేసరికి 5 into 17 మాత్రమే, ఒక 5 ఉంది ఇక్కడ, దీన్ని 5 square రాయొచ్చు. సో ఏమవుతుంది టోటల్ 5 cube into 2 power 7. నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని రైట్, కామన్గా ఉండేది మనకు 3 కాబట్టి రైట్ ఎండ్లో రైట్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద రైట్ ఎండ్, అంటే కుడి చివరిలో ఎన్ని సున్నాలు అనేది మాత్రమే మన కాన్సెప్ట్. సో ఎన్ని ఉన్నాయి సరే సరే 8 into 5 సారీ 5 power 1. సో టోటల్ అండి 5 power 4 సారీ రైట్. నెంబర్ ఆఫ్ జీరోస్ ఫ్రమ్ రైట్ ఎండ్ రైట్ 4. సో 4 zeros. సో మనకు కావాల్సింది. సో ఈ 73తో నాకు పనిలేదు రైట్. ఎక్సెప్ట్ 5 రిమైనింగ్ ఆడ్ నెంబర్స్ ఏం వచ్చినా కూడా మనం దాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు ఈ కాన్సెప్ట్ వరకు, నెంబర్ ఆఫ్ జీరోస్ ఫ్రమ్ రైట్ ఎండ్ వరకు. ఎస్ క్లియరా రైట్. సో డౌట్ ఉంటే అడగండి ఇప్పుడే రైట్. ప్రాబ్లమ్స్ చూద్దాం అంటే ప్రాబ్లమ్స్ చూద్దాం రైట్. ఒకవేళ కొన్ని క్వశ్చన్స్ చెప్పండి మీరు. 5 into 10 into 15 into 20 into 25 into 30. నెంబర్ ఆఫ్ జీరోస్ ఫ్రమ్ రైట్ ఎండ్ ఎన్ని రైట్. ఫాస్ట్ ప్రతి దాంట్లో 5 ఉంది రైట్. 5s ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ 1 2 3 4 5 స్క్వేర్లో. సో ఎన్ని ఉన్నాయి మొత్తం 4 6 7 5s, అంటే 5 power 7 రైట్. 2s ఇక్కడ ఒకటి వస్తుంది, ఇక్కడ మాత్రం 4 multiple నేను చెప్పినాను 4 multiples లేని ఉంటాయి, మీ అట్లీస్ట్ 2 ఉంటాయి రైట్. ఇది 2 multiple కాబట్టి 1 ఉంటుంది. సో టోటల్ 4 ఉన్నాయి. సో రైట్ హ్యాండ్లో ఎన్ని జీరోస్ వస్తున్నాయి మనకు. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూస్తానే ప్రతిసారి 5s క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం రాకూడదు. సో అబ్జర్వ్ చేస్తే ఆటోమేటిక్గా 5s ఎక్కువ ఉంటాయి, 2s లీస్ట్గా ఉంటాయి. సో 2s ఎన్ని అని కౌంట్ చేసి డైరెక్ట్గా రైట్ 2 power 5 powerలో లెస్ పవర్ ఏది ఉంటే అన్ని జీరోస్ వస్తాయి. సో మనం గ్రాస్ప్ చేయాల్సింది ఉంది. ఎస్ క్లియరా. 2 into 4 into 6 into 8 into 10. నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద రైట్ హ్యాండ్ ఎన్ని. ఎస్ ఇవన్నీ ఈవెన్ నెంబర్సే. ఎన్ని 2s ఉన్నా మనకు అనవసరం, జీరో రాదు, కంపల్సరీ 5s. ఈ మొత్తం మల్టిప్లికేషన్ ఇక్కడ ఒక 5 అనేది పాసిబిలిటీ ఉంది. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద రైట్ హ్యాండ్. సో ఇది మనం చేయాల్సిన కేసు రైట్. 1 into 3 into 5 into right 7 into 9 into and so on up to 25 into 2 power 6. Number of zeros in the right end. Right. So ఈ మిగిలిన ఆడ్ నెంబర్స్తో నాకు పని లేదు ఎక్సెప్ట్ 5 multiples రైట్. అంతేనా మనం తీసుకునేది. ఇక్కడ 5 ఏమేమి వస్తుంది 5 ఒకటి 10 రాదు ఇక్కడ ఆడ్ నెంబర్స్. 15 ఒకటి ఇంకోటి ఏమొస్తుంది. సో 5 స్క్వేర్లో ఇక్కడ 5 power 1, ఇక్కడ 5 power 1. సో టోటల్ ఎన్ని 5s ఉన్నాయి 5 power 4. లాస్ట్లో ఇక్కడ ఎవరికైతే నన్ను, కానీ ఎక్స్ట్రా వాడు ఏమి ఇచ్చినాడు 2 power 6 అన్నాడు కాబట్టి కామన్గా ఉండేటివి 4 zeros, లేదా లెస్ పవర్ ఆఫ్ 2s and 5s కంపేర్ చేసినప్పుడు 5 power తక్కువ కాబట్టి అన్ని జీరోస్ రైట్ హ్యాండ్లో ఉంటాయి. ఎస్ క్లియరా. సో దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఎస్ సార్ కాన్సెప్ట్ ఉన్నదే కాకపోతే మనకు బాగా అనలైజ్ చేసుకొని చేస్తాం రైట్. ఓకే ప్రాబ్లమ్స్ చూసే ముందర నాకు దీనికి ఆన్సర్ చెప్పండి, కంటిన్యూ చేద్దాం. రైట్ ఎన్ని జీరోస్ ఉన్నాయి. ఎస్ 5 ఒకటి ఉంది, ఇక్కడ హిడెన్ 5 ఉంది, దీంట్లో 10 ఉంది. ఇక్కడ మాత్రమే నీకు 2 5s వస్తాయి. సో దానివల్ల 2s ఎక్కువ ఉన్నాయి. 2s కౌంట్ చేయాలని ఇక్కడ నేను 2 4 6 8 అన్నిట్లో 2 ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ 2s నాకు అవసరం లేదు, ఓన్లీ నెంబర్ ఆఫ్ 5s బట్టి అవ్వదు. వన్ 2 3 అండ్ సో ఆన్ అప్ టు 25 రైట్. ఎన్ని జీరోస్ ఉన్నాయి రైట్ హ్యాండ్లో. సో ఇంత ఫాస్ట్. ఇక్కడ ఏమేమి ఉన్నాయి 5 10 15 20 25 1 2 3 4 25 మల్టిపుల్స్ వచ్చేసరికి ఎన్ని ఉన్నాయి మొత్తం 4. బాగా చూడండి ఎన్ని ఉన్నాయి 6 zeros రైట్. అంతేనా. ఎస్ కౌంట్ చేయండి. నీకు 1 2 3 అండ్ సో ఆన్ అప్ టు రాస్తున్నా. సో ఏమేమి వస్తాయి ఇక్కడ 5s అనేది ఐడెంటిఫై చేయాలి మనం రైట్. అంత స్పీడ్ చేస్తాం. 1 into 2 into 3 into and so on up to 50. ఎస్ సో దీన్ని నేను 10 ఫ్యాక్టోరియల్ రాయచ్చా. 1 into 2 into so on
రైట్. నేను దీన్ని 25 ఫ్యాక్టోరియల్ రాయచ్చా? అప్ టు 25 వరకు రాసి 1 ఇంటూ అండ్ సో ఆన్ అప్ టు 50 వరకు రాసి ఏమన్నా రాయచ్చు నేను? 50. ఎస్, అబ్జర్వ్ చేద్దాం. సో 10 ఫ్యాక్టోరియల్ వచ్చింది. 10 ఫ్యాక్టోరియల్లో రైట్ ఎన్ని 5s ఉన్నాయో ఐడెంటిఫై చేయాలంటే జస్ట్ 5తో సక్సెసివ్ డివిజన్, సరే కాన్సిక్యూటివ్ డివిజన్ చేస్తా పోతాం. ఇప్పుడు 10/5 చేస్తే ఎంత? నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉన్నాయి? నేను 2s ఎన్ని అనేది నాకు అవసరం లేదు, ఎందుకంటే ప్రతి ఫ్యాక్టోరియల్ కాన్సిక్యూటివ్ మల్టిప్లికేషన్ చేస్తా పోయినప్పుడు నెంబర్ ఆఫ్ 2s ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ 5s కంటే ఎక్కువ ఉంటాయి. నాకు 5s ఎన్ని ఉన్నాయో తెలుసా? ఇప్పుడు 10 ఫ్యాక్టోరియల్లో 7s ఎన్ని ఉన్నాయి? 7 మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయి? 10 ఫ్యాక్టోరియల్లో 7 మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటే. 10/7 చేస్తావు, 7 1 7, కోషెంట్ ఎంత వస్తుంది? 1. రైట్. 7 తప్ప ఇంకో ఫ్యాక్టోరియల్ రైట్. 25 ఫ్యాక్టోరియల్లో 7 మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయి అనేది నా క్వశ్చన్ అయితే 25/7 చేస్తావు. 7 3s 21, 3 వచ్చింది కాబట్టి 3 మల్టిపుల్స్. అర్థమవుతుందని చెప్పేది. సో ఇక్కడ 10 ఫ్యాక్టోరియల్లో 10s ఎన్ని ఉన్నాయి, 5s ఎన్ని ఉన్నాయి, 4s ఎన్ని ఉన్నాయి, అన్నీ మనం ఐడెంటిఫై చేయొచ్చు, అన్నిటినీ మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. రైట్. సపోజ్ 50 ఫ్యాక్టోరియల్లో హైయెస్ట్ 9 పవర్ ఎంత పాసిబిలిటీ ఉంది అనేది నా క్వశ్చన్. 9 పవర్ మల్టిపుల్స్ తీసుకుంటే కనుక మల్టిపుల్ ఆఫ్ 9 తీసుకుంటే హైయెస్ట్ ఎంత పవర్ రావచ్చు 9కు? 9 5s 45, 50/9 చేస్తావు. నేను 9s అడిగినా కాబట్టి 9, 5s అడిగితే 5, 2s అడిగితే 2, 3s అడిగితే 3. నేను 9 చూద్దాం. ఇక్కడ మనకు రైట్ నెంబర్ ఆఫ్ జీరోస్ డిపెండ్స్ ఆన్ 2s అండ్ 5s. సో కంపల్సరీగా 2s ఎక్కువ ఉంటాయా, 5s ఎక్కువ ఉంటాయా ఈ ఫ్యాక్టోరియల్స్లో? రైట్. 2s ఎక్కువ ఉంటాయి ఆటోమేటిక్గా, అంటే లెస్ నెంబర్ ఆఫ్ రైట్ పవరే మనకు కావాల్సింది. సో ఓన్లీ 5s ఐడెంటిఫై చేసే జీరోస్ చెప్పచ్చా? ఎస్. 25 ఫ్యాక్టోరియల్లో 25/5 ఎంత వచ్చింది? రైట్. ఇది 5 కంటే ఎక్కువ ఉందా, తక్కువ ఉందా, ఈక్వల్గా ఉంది? రైట్. 5 మల్టిపుల్ అది. ఇక్కడ వచ్చిన ఆన్సర్ని మళ్ళీ కన్సిక్యూటివ్ డివిజన్ చేస్తావు. 5/5 ఎంత? ఈ రెండింటిని యాడ్ చేసి వచ్చిన నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని? ఈజీ కేస్ మనకు చేసుకుంటాం. ఇప్పుడు 50 ఫ్యాక్టోరియల్ ప్రతిసారి 5s ఎన్ని రైట్ ఎన్ని ఉన్నాయని కౌంట్ చేయకుండా ఫ్యాక్టోరియల్స్ వచ్చినప్పుడు డైరెక్ట్ చేస్తా అవుతాం. 50 ఫ్యాక్టోరియల్లో 50/5 ఎన్ని? 10 జీరోస్ ఉన్నాయి రైట్, అంటే 5 10s ఉన్నాయి, కానీ 25 మల్టిపుల్స్ దాంట్లో ఇంక్లూడ్ కాలే రైట్. 50లో 25s ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 5 10 15 20 25 30 35 40 45 50 వీటన్నిటిలో 10 ఉన్నాయి. ఆ 10 అక్కడ వచ్చింది నాకు, కానీ 5 స్క్వైర్స్ కాలే. ఆ 5 స్క్వైర్స్ కోసం చేస్తున్నా ఈ 10ను మళ్ళీ డివిజన్ చేస్తాను. ఎన్ని వస్తున్నాయి నాకు? 5 స్క్వేర్ అంటే 25లో ఎక్స్ట్రా 5, 50లో కూడా ఒక ఎక్స్ట్రా 5, సో 2 కలిపితే సో 50 ఫ్యాక్టోరియల్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? అర్థమైంది రైట్? క్లియరా? రైట్. 100 ఫ్యాక్టోరియల్లో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని అంటే సో 100/5 చేస్తా. ఫస్ట్ ఎన్ని జీరోస్? 20. వచ్చిన ఆన్సర్ అగైన్ 20/5. సో టోటల్ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 24 జీరోస్ ఫ్రమ్ రైట్ హ్యాండ్. డౌట్ ఉంటే అడగండి రైట్, నో ప్రాబ్లం. డౌట్ ఉంటే అడగండి రైట్. సో ఈ 4 అనేటివి 25 మల్టిపుల్స్, 5 స్క్వేర్ మల్టిపుల్స్. ఈ 20 అనేది 5 మల్టిపుల్స్, 5 1s 5 2s అట్లా ఉండేటివన్నీ. 25లో 50లో 75లో అండ్ 100లో ఎక్స్ట్రా 4 ఉంటాయి. ఆ ఎక్స్ట్రా ఒకవేళ నేను 625 ఫ్యాక్టోరియల్లో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని అనేది అవసరం అయితే ఏం చేస్తాను? 625/5 ఎన్ని వస్తాయి? అగైన్ 125/5 ఎక్స్ట్రా ఎన్ని వస్తాయి? అగైన్ 25/5 ఎన్ని వస్తాయి? అగైన్ 5/5 రైట్. మనకు 5 కంటే లెస్ వచ్చేంత వరకు చేస్తా వస్తాం. అది ఎన్ని టైమ్స్ అయినా కావచ్చు, వచ్చిన క్వశ్చన్ బట్టి డిపెండ్. టోటల్ ఎన్ని ఉన్నాయి? 156 జీరోస్. రైట్ హ్యాండ్లో 156 జీరోస్. ఎస్, క్లియరా? ఆ 625 ఫ్యాక్టోరియల్లో నేను జనరల్గా అడుగుతాను, 9 పవర్ మ్యాక్సిమం ఎంత ఉంటుంది రైట్? క్వశ్చన్స్ ఎట్లా ఫ్రేమ్ చేస్తా అనేది చూపిస్తాను. సో 625 ఫ్యాక్టోరియల్లో నెంబర్ ఆఫ్ 9s లేదా 9 మల్టిపుల్స్ తీసుకున్నప్పుడు హైయెస్ట్ పవర్ ఎంత రావచ్చు అనేది క్వశ్చన్ అనుకుంటే నువ్వేం చేస్తావు? 625/9 చేస్తావు. 9 6 54 85 9 9s 69 వచ్చింది. దాన్ని మళ్ళీ ఏం చేస్తావు? 9 7s 63. ఇంకా నెక్స్ట్ ఏమన్నా చేయాల్సిన అవసరం ఉందా? లేదు. సో ఎంత అంటే 9 ఎన్ని ఉంటాయి? ఆల్మోస్ట్ 76 ఉంటాయి. సో 9 పవర్ 76. సో క్వశ్చన్ ఈ విధంగా కూడా ఫ్రేమ్ చేస్తాడు అనమాట. అందుకు ఇక్కడ సో ఓన్లీ 5సే కాదు, మనకు 2s కావాలంటే 2s 3s 2s ఫైండ్ అవుట్ చేస్తావు. బై 2 చేస్తే ఎన్ని ఉంటాయి రైట్? 300 సంథింగ్ రైట్. 312
312 మనకు మొత్తం ఇవే 156 ఉన్నాయి. సో 2s నేను ఒకటే చేస్తున్నా రైట్. మళ్ళీ 312 బై 2 మళ్ళీ వచ్చిన ఆన్సర్ను బై 2 అట్లా చేసుకుంటే కంపల్సరీ నెంబర్ ఆఫ్ 2s ఆర్ మోర్ దాన్ నెంబర్ ఆఫ్ 5s. సో ఎస్, సో అందుకోసం అనేసి ఎస్ క్లియర్. 10 into 10 number of zeros in the right hand. 2. Right. 50 into 500 number of zeros in the right hand. 3. Right. 100 into 10,000 number of zeros in the right hand. 6. 50 factorial into 25 factorial number of zeros in the right hand. Answer. Yes, 50 factorial into 25 factorial, right? Fast ga unandi, right? So come on. Yes, 18, right? చూద్దాం. 50 factorial లో ఎన్ని జీరోస్ వస్తాయి మనకు, రైట్? బై 50 by 5 చేసినప్పుడు 10, ఆ 10 by 5 చేసినప్పుడు 2. సో 10 plus 2 టోటల్ ఎన్ని అవుతున్నాయి ఇక్కడ? 12 వచ్చినాయి, రైట్. ఇక్కడ 25 ఫ్యాక్టోరియల్లో ఎన్ని జీరోస్ వస్తున్నాయి నీకు? 25 by 5 5, అగైన్ 5 by 5 చేస్తే 1. సో 5 plus 1 6 జీరోస్. సో టోటల్ ఎన్ని జీరోస్ వస్తాయి? మధ్యలో ప్రోడక్ట్ ఉంది, 72నా 18నా పైన రాసినట్టు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. 1 into 1 చేస్తే ఆన్సర్ 1 రావాలా, కానీ నేను రాసింది ఎన్ని జీరోస్ అంటే రెండింటిని ఏం చేస్తున్నా? అడిషన్, రైట్. సో ప్రోడక్ట్ ఉంది. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ప్రోడక్ట్లో ఉన్నప్పుడు ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి. సో టోటల్ ఎన్ని జీరోస్ వస్తున్నాయి నీకు అవుట్పుట్? ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. టోటల్ ఎన్ని వస్తున్నాయి? సో ఇక్కడ 12 ఉన్నాయి, ఇక్కడ 6 ఉన్నాయి. టోటల్ ఎన్ని వస్తాయి? ఎస్ క్లియర్. ఫ్యాక్టోరియల్ మల్టిప్లికేషన్ ఇచ్చినా కూడా రైట్ క్లియర్ కట్గా చేస్తాం. ఎస్, సో ఇది మనకు కాన్సెప్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్. కొన్ని క్వశ్చన్స్ చూద్దాము, రైట్. ఆ క్వశ్చన్స్ను సాటిస్ఫై మీరు సాల్వ్ చేస్తే ఈజీగా ఒక ఐడియా వచ్చేస్తుంది. ఎస్, సో మనకు కావాల్సినంత ఇక్కడ ఎంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్ మనకు, రైట్. ఇక్కడ స్లో కాదు, అంత రివిజన్, క్విక్ రివిజన్. 60 into 50 into 35 2 power 4, ఒక 5 ఉంది, ఇక్కడ ఒక 5 ఉంది. నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద రైట్ హ్యాండ్. ఎస్, ఓకే రైట్. డౌట్ ఉంటే అడగండి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 1905 into 2162 1905 ఏమన్నా రాసుకోవచ్చు నేను? 5 into 5 3s 5 8s 5 1s, ఒక 5 వచ్చింది, రైట్. ఇక్కడ 2s అంతకంటే ఎక్కువ ఉండాలి, తక్కువ ఉండి పక్కన పెట్టు. ఖచ్చితంగా మినిమం ఒక 2 ఉందే. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద రైట్ హ్యాండ్ ఈస్ ఎస్ అట్లీస్ట్ 1 2 ఉంది కదా. ఈవెన్ నెంబర్ అంటే 1 2 ఉంది. సో 1 2 ఉంది, దాంట్లో ఉండే 5s ఎన్ని ఉన్నాయి? ఓన్లీ ఈ 381 నాకు అనవసరం, రైట్. ఎక్సెప్ట్ 5 రిమైనింగ్ ఆడ్ నెంబర్స్ ఏ వచ్చినా నాకు అనవసరం. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద రైట్ హ్యాండ్ ఎన్ని? ఎస్ క్లియర్, రైట్. అర్థం కాకుండా అడగండి, రిపీట్ చేస్తా. ఎక్కడ 2162లో మోర్ 2s కాదు, రైట్. ఒక సెకండ్. 2162లో మోర్ 2s అనేది నేను చెప్పలేదు. 2 into దీన్ని ఏమన్నా రాసుకోవచ్చు? 108 ఇంకా రావు ఎక్స్ట్రా, కానీ అట్లీస్ట్ 1 ఉందా లేదా? 5s 1 ఉన్నాయి, 5s అంతకంటే ఎక్కువ లేవు. ఇక్కడ 2s ఒకటి ఉంటే చాలు మనకు, ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి అనేది అనవసరం. సో అది మాత్రమే మనం కంపేర్ చేస్తున్నాం. ఇక్కడ ఒక 5 ఉంది, సో దీంట్లో 2s అట్లీస్ట్ 1 ఉంది. 1 ఉంటే చాలు, ఒక 0 వస్తుంది. అసలు 2s లేకపోతే జీరోసే రావు. ఒకవేళ 2s అంతకంటే ఎక్కువ ఉన్నా కూడా ఎన్ని జీరోస్ మనకు పాసిబిలిటీ ఉంది? ఒకటే 0 పాసిబిలిటీ. అది మనం చెక్ చేసాం, రైట్. రైట్ ఆన్సర్ క్వశ్చన్ డిస్ప్లే, రైట్. 128 ఏమన్నా రాయొచ్చు? 2 power 7 అయ్యే ఉంటుంది. సో 5 13s, ఇక్కడ ఒక 5 ఉంది. 50లో ఎన్ని 5s ఉన్నాయి? రైట్. 25 2s 2 5s ఉంటాయి. ఇంకా ఈ రెండు అవసరమా నాకు? సో 5 power 3 ఉంది, 2 power 7. నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద రైట్ హ్యాండ్ ఈస్ ఎస్ 3. ఎస్, డౌట్ ఉంటే అడగండి, రైట్. నో ప్రాబ్లం, రిపీట్ చేస్తా. సో ఆల్రెడీ డిస్కస్ చేసినాం కాబట్టి మనకు రైట్ మూవ్ అవుతున్నాం. 1 into 3 into 5 into 7 into and so on up to 999 ఎన్ని జీరోస్? రైట్. ఎన్ని? నన్, రైట్. 0. ఎందుకంటే ఆల్ ఆర్ ఆడ్ నెంబర్స్, ఒక్క ఈవెన్ నెంబర్ కూడా లేదు, రైట్. అట్లీస్ట్ 2 మల్టిపుల్ ఒకటి కూడా లేదు కాబట్టి దాంట్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి రైట్ హ్యాండ్ అంటే? నన్. One into 3 into 5 into 7 into and so on up to 99 into 64. Number of zeros?
2 zeros. Yes, 2 power 6. 5 ఎన్ని ఉన్నాయి మనకు? 5, 15, 25, 35, 45, 55, 65. రైట్, అవసరం లే మనకు 6 ఉన్నాయా లేదా? అట్లీస్ట్ 2 power 6, మధ్యలో ఎక్కడ 2s రావు. అట్లీస్ట్ 6 ఉన్నాయా లేదా? సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని? ఇక్కడ టోటల్ 5s ఎన్ని అని క్యాల్కులేట్ చేసుకుంటా చేసేది నార్మల్ స్టూడెంట్. రైట్, మనం ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి అటెండ్ అయినామంటే రైట్ ఇవన్నీ మైండ్లో మళ్ళీ అన్ని 5s కౌంట్ చేసి లాస్ట్లో 2 power 6 అని రాసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనం గ్రాస్ప్ చేయాల్సింది 64. రైట్, 99 వరకు ఉన్నాయంటే 5 మల్టిపుల్ ఎంత వస్తుంది? 5 19s 95. సో ఒక మధ్యలో ఉండే సగం తీసేసిన ఎక్స్ట్రా రిమైనింగ్ ఉంటాయి, అంటే 10, 20 అవి ఉండవు కాబట్టి, ఓన్లీ ఆడ్ నెంబర్స్ కాబట్టి. సో అది మనకు అంత ఫాస్ట్గా మనం క్యాల్కులేట్ చేసుకోగలుగుతాం. రైట్, నెక్స్ట్. ఎస్, అర్థమవుతుందా? రైట్, నెక్స్ట్. రైట్, ఆన్సర్ 5 into 10 into 15 into and so on up to 100. రైట్, ఈ టైప్ క్వశ్చన్ కనపడితే అన్ని 5 మల్టిపుల్స్ ఏనా? అన్ని 5 మల్టిపుల్స్. ఫస్ట్ది పక్కన పెడదాం, లాస్ట్ది ఎంత? 5 20s 100, అంటే కంపల్సరీగా 25s ఉంటాయా ఉండవా? ఎస్, ఓకే. ఫస్ట్ కేస్ 20 ప్లస్ ఎక్స్ట్రా ఎక్కడ ఉంటాయి? 25 మల్టిపుల్స్ ఉన్నాయా లేదా? దాంట్లో ఉన్నాయా లేదా? ఎన్ని ఉన్నాయి 25 మల్టిపుల్స్? 25, 50, 75, 100. 25 మల్టిపుల్స్ ఉంటే ఎక్స్ట్రా 1 1 వస్తూ ఉంటుంది. 25లో 5 స్క్వేర్, నేను ఒక 5 క్యాల్కులేట్ చేసిన ఇక్కడ, అంటే ఆ ఎక్స్ట్రా 25, 50, 75, 100 ఎక్స్ట్రా ఎన్ని వస్తున్నాయి నాకు ఇక్కడ? సో 5s ఎన్ని ఉన్నాయంటే 24. క్లియరా? ఎస్. 2s ఎన్ని ఉన్నాయి? 2s పాసిబిలిటీస్ ఎక్కడెక్కడ వస్తాయి మనకు? 10, 20, 30. రైట్, క్వశ్చన్కి రాస్తాను అంతే. 40, 50, 60, 70, 80, 90. రైట్, సో ఇవి చూడండి, 10, 30, 50, 70, 90 అనేది జస్ట్ 2 మల్టిపుల్స్. అంటే దాంట్లో ఎన్ని ఉంటాయి? ఒక్కొక్కటే ఉంటుంది. సో ప్రతి దాంట్లో ఒక్కొక్కటి ఉంటాయి కంపల్సరీగా. సో నేను ఇది రైట్ 5 మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. రైట్, పక్కన పెడదాం. 4 మల్టిపుల్స్లో ఎన్ని ఉంటాయని చెప్పిన? 2 ఉంటాయి, ఒకటి కౌంట్ చేసినాం ఇక్కడ. ఎక్స్ట్రా 4 మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. 20లో ఒకటి, 40, 60, 80, 100. ఇక్కడ ఎక్స్ట్రా ఎన్ని వస్తున్నాయి? రైట్, 1 2 3 4 5. ఎస్, క్లియరా? రైట్, ఆల్రెడీ కౌంట్ చేయని వాటి గురించి నేను మాట్లాడుతున్నా. ఫస్ట్ 2 అన్నిట్లో 2 ఒక 2 వచ్చేసింది, రాసేస్తానా. ఇక్కడ 4 5 రాయొచ్చు నేను, ఒక 2 రాసేసిన. ఆ 4ను అగైన్ ఇంటూ 2 రాయొచ్చు కాబట్టి ఆ 2 కౌంట్ చేసిన. ఇక్కడ కూడా దీన్ని నేను 4 10s రాయొచ్చు, అది కౌంట్ చేస్తాను. నెక్స్ట్ చూద్దాం. 8 మల్టిపుల్స్ వస్తే ఎన్ని వస్తాయని చెప్పిన? అట్లీస్ట్ 3 అన్నాం. ఇక్కడ ఒక 8 అయినా కౌంట్ చేసిన, నేను కౌంట్ చేయలే. 8 మల్టిపుల్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ? 40 ఒకటి, రైట్, 80, అంతేనా? సో 40లో 8 5s 40 కాబట్టి ఇక్కడ ఒకటి వస్తుంది మనకు. ఎస్, అర్థమవుతుంది మనకు. రైట్, సో ఇక్కడ ఒకటి వస్తుంది 8లో ఎక్స్ట్రా మనం కౌంట్ చేయనేది. నెక్స్ట్ ఇక్కడ 80లో కూడా ఒకటి వస్తుంది, అంటే ఎన్ని వస్తాయి మనకు? 2. 2 power 4 వాల్యూ ఎంత? 16 మల్టిపుల్స్ ఉన్నాయా లేదా దీంట్లో? 16 5s, అంటే అది కౌంట్ చేసినాం ఇప్పుడు మనం ఇక్కడ చేయలేదు. ఇక్కడ 8 10s రాసినాం, కానీ ఆ 10లో అగైన్ ఏముంది? 2 into 5 ఉంది, అంటే ఎక్స్ట్రా 2 వస్తుంది. సో నెంబర్ ఆఫ్ 2s టోటల్ ఎన్ని ఉన్నాయి మనకు? రైట్, 10, 15, 17, 18. సో 5 power 24, 2 power 18, అంటే నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద రైట్ హ్యాండ్ ఎంత? ఆన్సర్ 5 power 24 into 2 power 18 మీన్స్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని? 18 జీరోస్ ఇన్ ద రైట్ హ్యాండ్. ఎస్, క్లియరా? సో ఈ క్వశ్చన్ చూస్తేనే మనకు ఐడియా రావాల్సిందంటే రైట్ అన్ని 5 మల్టిపుల్స్ ఉంటాయి. సో 5s ఎక్కువ ఉంటాయి, 2s తక్కువ ఉంటాయి అని జడ్జ్ చేయగలిగి ఓన్లీ 2s క్యాలిక్యులేట్ చేస్తా. సో ఆ 2s క్యాలిక్యులేట్ చేయడానికి రైట్ నేను ఇక్కడ మీకు క్లారిటీ కోసం రాస్తున్నా. రైట్, అన్నీ వచ్చేసి రైట్ మనం ఇంకా స్పీడ్గా మైండ్లో క్యాలిక్యులేట్ చేయాలి. సో 10, 20, 30, 40 అట్లా 10 ఉంటాయి, డైరెక్ట్ రాసేస్తాం. 4 మల్టిపుల్స్ ఏమేమి ఉంటాయంటే 20, 40, రైట్, 60, 80 ఎక్స్ట్రా 5, సరే 100 కూడా. సో ఎక్స్ట్రా 5 రాస్తున్నాం. 8 మల్టిపుల్స్ వచ్చేటి ఏమేమి ఉన్నాయి? 40 and 80 ఎక్స్ట్రా 2. 16 మల్టిపుల్స్ ఏమున్నాయి? 18, 80 కాబట్టి ఒకటి ఉంది. రైట్, ఒకవేళ అక్కడ 160 ఉండింటే ఇక్కడ 2, అంటే ఇది 2 power 1s, ఇది 2 squares, ఇది 2 cubes, ఇది 2 power 4s వచ్చేటివి అన్నీ రాస్తున్నాం. దీంట్లో 2 squareలో ఆల్రెడీ ఫస్ట్ 2 కౌంట్ చేసినాం. రైట్, ఇక్కడ 2 క్యూబ్లో ముందు 2 కౌంట్ చేసినాం.
2 power 4లో ముందు 3 కౌంట్ చేసి మిగిలినవి మాత్రమే రాసవసరం, ఈజీగా అనలైజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. రైట్, క్లియరా? ఎస్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎస్, 1 into 2 into and so on up to 100. రైట్, ఏమన్నా రాయచ్చు దాన్ని 1 2 3 and so on at 100 factorial. సో మనం ఇక్కడ 2s ఎన్ని అవసరం లేదు. 100 factorial మీన్స్ నెంబర్ ఆఫ్ 5s గెట్ చేయొచ్చు. 100/5 చేస్తే ఎంత? 20. అగైన్ 20/5 చేస్తే సో టోటల్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని? ఎస్, దట్స్ ఇట్. ఓకేనా? రైట్, మనం డైరెక్ట్ డివిజన్ చేస్తాం. ఒకవేళ ఇక్కడ 5 కానీ 5 కంటే ఎక్కువ వచ్చింటే ఏం చేస్తాం, మళ్ళీ ఇంకొక డివిజన్ చేస్తాం మొత్తం. రైట్, రైట్. 1 into 2 into and up to 50. Nothing but 50 factorial. 50/5. 10 లేదా 10/5 2. సో టోటల్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని? 12 జీరోస్. ఎస్, ఇక్కడ మనకు కావాల్సింది రైట్. సో ఎన్ని అనేది మైండ్లోనే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఒక స్టేజ్కి పోయేసరికి. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, డౌట్ ఉంటే అడగండి. రైట్, నో ప్రాబ్లం. ఇవన్నీ ఆల్రెడీ డిస్కస్ చేసినట్టువే. నెక్స్ట్ 18 ఫ్యాక్టోరియల్లో ఎన్ని? 18/5 ఎంత? కోషియంట్, నాట్ రిమైండర్. నాకు కావాల్సింది కోషియంట్. 5 3s 15 కాబట్టి 3 అనేది 5 కంటే ఎక్కువ లేదు, తక్కువే ఉంది. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని? డైరెక్ట్గా 3 జీరోస్. సో మనం డైరెక్ట్గా 18 ఫ్యాక్టోరియల్లో ఏవే వస్తాయి? 5 10 15 అంతే. 25 మల్టిపుల్ ఉంటేనే ఎక్స్ట్రా మనకు నెక్స్ట్ స్టెప్ వస్తుంది. 25 మల్టిపుల్ లేకపోతే రాదు. అంటే 5 స్క్వేర్ 5 క్యూబ్ అనేటి టచ్ అయితేనే నెక్స్ట్ వస్తా అవుతుంది. కంటిన్యూ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్ ఆన్సర్ 95 into 94 into 93 into and so on up to 1. 95 ఫ్యాక్టోరియల్. రైట్, రివర్స్ ఇచ్చినాడు. రైట్, 95 నుండి 1 వరకు అనేసి. నథింగ్ బట్ 95 ఫ్యాక్టోరియల్ అనేది ఐడియా ఉంటే నీకు చాలు. ఇది 1 into 2 into and so on 95 వచ్చింటే ఈజీగా 95 ఫ్యాక్టోరియల్ అని రాస్తావు. కానీ వాడు కన్ఫ్యూజ్ చేయడానికి 95 into అని 1 వరకు ఇచ్చినాడు. నథింగ్ బట్ 95 ఫ్యాక్టోరియల్. సో 95 ఫ్యాక్టోరియల్లో బై 5 చేసినప్పుడు 19. రైట్, అగైన్ బై 5 చేసినప్పుడు 3. 5 3s. సో 19 + 3 టోటల్ రైట్ 22 జీరోస్ ఉందా? రైట్ అండి. ఎస్, డౌట్ ఉంటే అడగండి, నో ప్రాబ్లం, రిపీట్ చేస్తా. నెక్స్ట్ 200 ఫ్యాక్టోరియల్లో 200/5 40. 40ని మళ్ళీ బై 5 చేస్తే 8 + 1. సో 49. సో 200 రైట్ బై 5 చేస్తున్నాం, 40 వచ్చింది. అగైన్ 40ని ఏం చేస్తావు? బై 5 చేస్తావు, 8 వచ్చింది. 8 కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కాబట్టి అగైన్ 5 చేస్తున్నావు, 1 వచ్చింది. కోషియంట్ ఇక్కడ నాకు అవసరము. సో టోటల్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని? 49 జీరోస్. 5 1s 5. రైట్, 1 అనేది కోషియంట్. 5 1s 5 పోతే 3 అనేది రిమైండర్ కాన్సెప్ట్ను ఇక్కడ మిక్స్ చేయొద్దు. రైట్, సో ఇక్కడ మనకు కాన్షియస్లో ఉండాలి. ఖచ్చితంగా నీకు కన్ఫ్యూజ్ చేయడానికి రిమైండర్ యూజ్ చేసే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నువ్వు ఫాస్ట్లో 3 అని రాసుకోగలిగితే 48 + 3 51 అనేది ఆప్షన్లో నీకు ఆప్షన్ ఏగానే ఉంటుంది. రైట్, అర్థం. సో మనం చేయాల్సిన మిస్టేక్నే వాడు డైరెక్ట్గా మన కళ్ళ ముందర పెడతారు ఆన్సర్లో, ఆప్షన్స్లో. సో అది మనకు, సో అందుకు మనం కాన్షియస్గా ఉండాలి. ఎస్, 49 జీరోస్. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, ఆన్సర్. క్వశ్చన్ వచ్చింది, ఆన్సర్ మనకు కావాల్సింది. 1 into 3 into and so on up to 499. నో జీరోస్. ఎస్, రైట్. సో ఆల్ ఆర్ ఆడ్ నెంబర్స్, నో ఈవెన్ నెంబర్స్. రైట్, 2 అనేది ఒకటి కూడా లేదు. ఎన్ని 5s ఉంటే నాకేమవసరం? 5 15 25. రైట్, ఎన్ని ఉన్నాయి అనవసరం మనకు. ఒక 2 కూడా లేకపోతే 0 అనేది పాసిబిలిటీ కాదు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. రైట్, ఆన్సర్. రైట్, ఫాస్ట్. 201 202 203 and so on up to 500. ఎస్. 100 - 20 వాల్యూ ఎంత? సో 100లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 జీరోస్. 20లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? రైట్ హ్యాండ్లో 1 జీరో. ఆన్సర్లో ఎన్ని జీరోస్ వస్తున్నాయి? రైట్, క్లియర్ అక్కడ? రైట్, 1000 లేదా 10,000 - 32 నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద రైట్ హ్యాండ్ ఎన్ని? 1000 - 32 నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద రైట్ హ్యాండ్ ఎన్ని? నో జీరోస్. ఎందుకంటే ఈ వాల్యూ ఎంత? 968 కాబట్టి నో జీరోస్, నన్. సో ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తాం ఏమంటే ఇక్కడేమో 3 జీరోస్ ఉన్నాయి. రైట్, పక్క. రైట్, సో ఇక్కడ మాత్రం నీకు అసలు జీరోస్ అనేటివే లేవు మనం కౌంట్ చేసుకుంటే కనుక. సో ఆ పైదాని ప్రకారం తీసుకుంటే 3 - 0
రైట్ 3 రావాలి కదా జీరోస్, రైట్ నువ్వు జనరల్గా చెప్పేది మనకు. సో ఎందుకు రాలేదు ఇక్కడ జీరోస్ అనేది అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ లాస్ట్ సిగ్నిఫికెంట్ జీరో ఉందా, డిజిట్ ఉంది అంటే మనకు సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు సిగ్నిఫికెంట్ డిజిట్ తర్వాత ఉండేటివన్నీ జీరోస్ వస్తాయి. ఒకవేళ నేను ఇక్కడ 1000 - 320 రాస్తే నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద రైట్ హ్యాండ్ 3 - 1 అంటే 2 జీరోస్ వస్తాయి. రైట్ బాగా చూడండి, షూరా బాగా చూడండి. 320 నేను సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది, 680 10. ఇక్కడ సిగ్నిఫికెంట్ డిజిట్ను మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి రైట్, దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇట్లా కన్ఫ్యూజ్ చేసేదానికి వచ్చినప్పుడు రైట్ 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 ఓకే. సో ఇప్పుడు రైట్ హ్యాండ్లో 3 జీరోస్ ఉన్నాయి ఇక్కడ, కానీ మనకి ఇక్కడ సిగ్నిఫికెంట్ జీరో రైట్ హ్యాండ్లో ఇక్కడ జీరోస్ ఎన్ని ఉన్నాయి, మనకు ఒకటే ఉంది. సో ముందర అన్ని ఏమున్నాయి, డిజిట్స్ ఉన్నాయి ఖచ్చితంగా. అంటే ఇక్కడ నుండి ఈ జీరో తీసేస్తే రిమైనింగ్ ఇక్కడ నుండి మాత్రమే మనకు స్టార్ట్ అవుతాయి. రైట్ అర్థమవుతుందా? సెకండ్ దాంట్లో ఎన్ని జీరోస్ ఉన్నాయో అన్ని జీరోస్ మనకు వస్తాయి. ఐడియా వస్తుంది నేను చెప్పేది. సపోజ్ ఇంకా చూద్దాం, ఇప్పుడు ఇంకోటి చూద్దాం. రైట్ దీంట్లో నుండి నేను 3000 తీసేస్తే ఎన్ని జీరోస్ వస్తాయి, రైట్. సో టోటల్ ఇక్కడ 5 జీరోస్ ఉన్నాయి, ఇక్కడేమో 3 జీరోస్ ఉన్నాయి. రైట్ ఆన్సర్ ఏమవుతుంది, రైట్ మనకు 1 lakh ఇక్కడ రాసింది నేను 1 lakhలో 3000 పోతే సో ఎన్ని జీరోస్ వస్తున్నాయి నాకు, 3 జీరోస్. రైట్ క్లియరా? ఎస్ ఇక్కడికి కంపేర్ చేస్తున్నాం మనము. అంటే ఖచ్చితంగా మనకు రైట్ లోయెస్ట్ దాంట్లో ఎన్ని జీరోస్ ఉంటే అన్ని జీరోస్ పాసిబిలిటీ ఉంది మనకి. ఇక్కడ నన్ను జీరోస్ ఇక్కడ అంటే నేను 2 - 1 1 అని చెప్పినావు, కానీ ఇక్కడికి వచ్చేసరికి దీంట్లో ఒక జీరో కూడా లేదు కాబట్టి జీరోస్ రావడం లేదు. ఇక్కడ వచ్చేసరికి ఒక జీరో ఉంది కాబట్టి ఓన్లీ ఒక జీరో వస్తుంది అబ్జర్వ్ చేస్తే. ఇక్కడ వచ్చేసి 3 జీరోస్ లీస్ట్ ఎన్ని ఉన్నాయో అన్ని వస్తుంది. ఇది రాయడానికి రీజన్ ఏంటంటే కనుక మనం రైట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు సో రైట్ అది మనకి ఎగ్జాక్ట్ వాల్యూ తెలిసినప్పుడు, ఇక్కడ వాల్యూ తెలుసా మనకు 201 × 1 సో అని రాయడం అనేది కష్టం. రైట్ ఒకటి చేసినాం న్యాచురల్ నెంబర్స్లో అందుకో 21 22 23 అప్ టు 100 రాస్తే సమ్మేషన్ ఎట్లా చేస్తాం, 21 + 22 అన్నప్పుడు 1 to 100 - 1 to 20 ఐడియా ఉంది. సేమ్ ఇక్కడ కూడా 1 to 500 అన్నప్పుడు రైట్ సారీ ఎస్ 1 to 500 అన్నప్పుడు ఏమవుతుంది నీకు 500 ఫ్యాక్టోరియల్ మైనస్ మనకు అవసరం లేనివన్నీ రైట్ 200 ఫ్యాక్టోరియల్. రైట్ ఈ కేసు తీసుకుంటాం. 500/5 చేస్తే ఎన్ని జీరోస్ వస్తాయి, ఇక్కడ 100 అగైన్ /5 చేస్తే 20 అగైన్ /5 చేస్తే 4. సో టోటల్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఇక్కడ రైట్. ఇక్కడ 200/5 చేస్తే 40 అగైన్ /5 చేస్తే 8 అగైన్ /5 చేస్తే సో ఇక్కడ ఎన్ని జీరోస్ వస్తున్నాయి నాకు 49 జీరోస్. ఇక్కడ 4 కదా వచ్చింది ఇక్కడ రైట్. అదే నేను చెప్పింది రైట్ అదే నేను చెప్పింది రైట్. కన్ఫ్యూజ్ కావద్దు రైట్. ఇక్కడ 5 కాదు వచ్చింది మనకు, కోషియంట్ 4 <5. సో ఇక్కడ 49 వచ్చినాయి. ముందు మనము లీస్ట్ జీరోస్ ఎన్ని ఉంటే అది దీనికి అప్లై చేయొచ్చా చేయకూడదా అనేది నా క్వశ్చన్. రైట్ ముందు ఏం చేసిన నేను 1000 - 320 రాసి ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి, ఇక్కడేమో 1 జీరో ఉంది. సో ఆన్సర్ ఏమొస్తుంది నాకు 1 జీరోనే వచ్చింది అంతే కదా. లీస్ట్ ఎన్ని ఉంటే అట్లా ఇక్కడ అది అప్లై చేయొచ్చా చేయకూడదు. వాడు సబ్ట్రాక్షన్ ఇలా ఇక్కడ రైట్. వాడు ఏమంటున్నాడు 201 ఫ్యాక్టోరియల్ నుండి 201 ఉంటే అన్ని ఎన్ని ఉన్నాయి అంటున్నాడు. సో టోటల్ మనం కౌంట్ చేసినప్పుడు 124 వస్తాయి. దాంట్లో ఫస్ట్ 200లో ఎన్ని జీరోస్ ఉంటాయి అవి నాకు అవసరం లేదు. సో అప్పుడు ఏమవుతుంది 124లో ఈ 49 సబ్ట్రాక్ట్ చేస్తే రిమైనింగ్ ఎంత 75. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద రైట్ హ్యాండ్ ఎంత అంటే 75. సో ఇక్కడ సిగ్నిఫికెంట్ జీరోస్ అది ఎగ్జాక్ట్ సబ్ట్రాక్షన్, ఇక్కడికి వచ్చేసరికి ఫ్యాక్టోరియల్స్, అది దానికి దీనికి డిఫరెన్స్ ఉంటాయి. సో ఫ్యాక్టోరియల్స్ మనకు మిడిల్ నుండి ఎండ్ వరకు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే రైట్ 2 ఫ్యాక్టోరియల్స్గా రాసుకుంటాం. ఒక దాంట్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి, ఇంకో దాంట్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి, అది రెండింటిని సబ్ట్రాక్ట్ చేసి వచ్చేది మనకు నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ గివెన్ ప్రోడక్ట్. రైట్ ఓకే, డౌట్ ఉంటే అడగండి. రైట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నెక్స్ట్ చూద్దాం. ఇంకా ఏది రఫ్ వర్క్ అనేది ఎందుకంటే రైస్ ఒక సెకండ్. ఇప్పుడు నేను 1000 - 320 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది 680. ఇక్కడ వచ్చేసరికి నీకు 10,000 - 15 అని రాస్తే నో జీరోస్.
ఇక్కడ లీస్ట్ వాల్యూలో ఒక జీరో ఉంది కాబట్టి ఒక జీరో వస్తుంది. ఇక్కడ జీరోస్ లేవు కాబట్టి ఇక్కడ జీరోస్ రావడం లేదు. రైట్, ఇది ఎగ్జాక్ట్ డిజిట్స్ తీసుకుంటే, ఎందుకంటే ఇది వాల్యూ ఉంది. రైట్, ఇక్కడ ఈ ముందర ఏమన్నా వాల్యూ ఉందే 201కు ముందర మనకు లేదు అసలు. సో మనమే తీసుకుంటున్నాం 1 to 500 మనమే తీసుకొని -1 to 200 డైరెక్ట్గా సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఇది నార్మల్ సబ్ట్రాక్షన్. దీనికి డిఫరెన్స్ చెప్తున్నాం. అర్థమైంది? ఇక్కడ మనకి ఏంటంటే నార్మల్ సబ్ట్రాక్షన్లో ఏమవుతుందంటే జస్ట్ రైట్ ఎండింగ్లో మనకు జీరోస్ ఉన్నాయా లేదా అని తీసుకుంటాం. రైట్, ఎగ్జాక్ట్ నెంబర్ ఉంది. సపోజ్ నేను 1500 ప్లస్ ఎస్ ఏ కేసుగా జనరల్గా చెప్తున్నాను. దీనికి డిఫరెన్స్ చెప్తాను. ఎక్కడ యూజ్ చేయము అది. రైట్, మనం చెప్పి జనరల్గా చెప్తున్నాను. సో అక్కడ మనం మైనస్ చేస్తాం కదా, ఇక్కడ లీస్ట్ ఎన్ని ఉంటే అన్ని ఉంటాయి. ఈ కేసులో వచ్చేసరికి మనము 500 ఫ్యాక్టోరియల్ మైనస్ రైట్ 200 ఫ్యాక్టోరియల్ రాసినప్పుడు మనకి ఇక్కడ 124 వచ్చినాయి. ఇక్కడేమో మనకు రైట్ ఎన్ని 49 వచ్చినాయి. దాని ప్రకారం చెక్ చేస్తే నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని చెప్పాల్సి వస్తుంది? నువ్వు 49 అని చెప్తావు, అంతే కదా. లీస్ట్ ఎన్ని ఉంటే అన్ని చెప్తావు. కానీ ఇక్కడ మనకు సబ్ట్రాక్ట్ చేసేదానికి రైట్ ఎగ్జాక్ట్గా లేదు. సో ఎందుకంటే మనం ఇక్కడ తీసేస్తున్నాం కాబట్టి వాల్యూ. అంటే ఇక్కడ సబ్ట్రాక్షన్ అడగలేవాడు, అడిగింది ఇక్కడ ప్రోడక్ట్. అదే సబ్ట్రాక్షన్ అడిగినప్పుడు సో ఎగ్జాక్ట్గా 500 ఫ్యాక్టోరియల్లో నుండి 200 ఫ్యాక్టోరియల్ సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అంటే అప్పుడు మనం ఏం చేస్తాం? రైట్, లీస్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్ 49 ఆన్సర్. వాడు క్వశ్చన్ కనుక 500 ఫ్యాక్టోరియల్ -200 ఫ్యాక్టోరియల్ అని ఇచ్చి దాంట్లో రైట్ హ్యాండ్లో జీరోస్ ఎన్ని అంటే ఆన్సర్ ఏమవుతుంది? 49. కానీ వాడు ఇక్కడ అడిగింది ప్రోడక్ట్ మొత్తంలో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని అంటే ఈ డిఫరెన్స్ తీసుకుంటున్నాం. అర్థమైంది? సో వాడు 500 ఫ్యాక్టోరియల్ -200 ఫ్యాక్టోరియల్ దీంట్లో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని రైట్ హ్యాండ్లో 49. ఎందుకంటే లీస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో రైట్ అవే జీరోస్. కానీ క్వశ్చన్ అడిగింది ఏంది ఇక్కడ 201 నుండి 500 వరకు ప్రోడక్ట్ కాబట్టి ఏం చేస్తున్నాం? దీని ఇండివిజువల్ జీరోస్ ఫైండ్ అవుట్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. దానికోసం ఎక్స్ప్లెనేషన్. రైట్, సో క్వశ్చన్ ఎందుకంటే మనకు ఇది క్యాలిక్యులేట్ చేసి ఎగ్జామ్లో ఎప్పుడన్నా 500 ఫ్యాక్టోరియల్ -200 ఫ్యాక్టోరియల్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద రైట్ హ్యాండ్ అంటే ఆన్సర్ ఏం చెప్తారు? రైట్, సో రైట్ ఆప్షన్లో 75 వచ్చింది చూడండి, అది కూడా ఉంటుంది కంపల్సరీగా. మన వాళ్ళు ఇది ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే 75 పెడతారు. సో ఆ డిఫరెన్స్ క్లారిటీ కోసం అది. రైట్, సబ్ట్రాక్షన్ వేరు, ఇక్కడ ఉండే ప్రోడక్ట్ వేరు, అది క్లియర్. నెక్స్ట్ రైట్ 100 ఫ్యాక్టోరియల్ ఇంటూ 200 ఫ్యాక్టోరియల్. రైట్, ఆల్రెడీ చూసినాం. రైట్, మల్టిప్లికేషన్ వచ్చినప్పుడు రెండు ఇండివిజువల్ జీరోస్ ఫైండ్ అవుట్ చేసి ఏం చేస్తాం? యాడ్ చేస్తాం. 500 రైట్ 100లో ఎంత ఉంది? 100/5 20, అగైన్ 20/5 4, సో 24 ప్లస్ రైట్ 200లో ఆల్రెడీ ఇంత ముందే చూసినాం 49. రైట్, నో ప్రాబ్లం, గుర్తుండిపోతాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని? 73 జీరోస్ ఇన్ ద రైట్ హ్యాండ్. నెక్స్ట్ క్వశ్చన్. రైట్, దీని ఆన్సర్ ఫాస్ట్గా చెప్పండి. 2 into some రైట్ అండ్ సో ఆన్ అప్ టు 1000. 2 4 6 10 రైట్, థింక్ చేయండి ఫాస్ట్గా. 2 4 6 8 10 12 అండ్ సో ఆన్ అప్ టు 1000. రైట్, సో ఎగ్జాక్ట్గా మనకు డిస్కస్ ఈజీగా చెప్పొచ్చో చెప్పలేమా? రైట్, ప్రతిదాన్ని నేను ఒక చిన్న మాడిఫై చేద్దాం. 2 into 1 into 2 into 2 into 2 into 3 అండ్ సో ఆన్ అప్ టు 2 into 500. ఓకేనా? రాయచ్చా? ప్రతి దాంట్లో 2 అనేది మల్టిపుల్ ఉంది. ఎన్ని 2s ఉన్నాయి ఇక్కడ? రైట్, ఓన్లీ ప్రోడక్ట్ ఎన్ని ఉన్నాయి? 2 into 2 into 2 అట్లా. ఆ లాస్ట్ నెంబర్ ఎంత? 500. అంటే 2/500 ఇంటూ 1 2 3 అండ్ సో ఆన్ అప్ టు 500. నథింగ్ బట్ 500 ఫ్యాక్టర్. 2/500 ఇంటూ నాకు 2s మాత్రమే ఉంటే జీరోస్ వస్తాయా? రావు. అంటే నాకు ఇది నెగ్లిజిబుల్. 2s ఎన్ని ఉంటే నాకు ఎందుకు? 500 ఫ్యాక్టర్లో ఎన్ని జీరోస్ ఉంటాయో దీని ఆన్సర్ అంతే. అది మనం క్రాక్ చేయాల్సింది. సో 500 ఫ్యాక్టర్లో ఎన్ని ఉంటాయి? /5 100, అగైన్ /5 20, అగైన్ /5 4. ఆల్రెడీ చూసినాం కాబట్టి 124 జీరోస్. ఎస్, క్లియర్? డౌట్ ఉంటే అడగండి. రైట్, నో ప్రాబ్లం. రైట్, సో ఇక్కడ నేను 2/500గా రాసుకొని మిగతా అన్ని ఏం చేస్తున్నా? 1 into 2 into 3 into అంటాను. రైట్, జనరల్గా అబ్జర్వ్ చేయండి. 10 into 2/9 ఉంది. రైట్, 2స్తో నీకేం అవసరము? 10లో ఒక జీరో ఉంది కాబట్టి ఒక జీరో వస్తుంది అంతే. రైట్, కంబైన్డ్గా 2 and 5s ఉంటేనే మనకు నెంబర్ ఆఫ్ జీరోస్ అనేటివి వచ్చేస్తూ ఉంటాయి. రైట్, సో ఏ కేస్. నెక్స్ట్ ఆల్ ఈవెన్ నెంబర్స్ ఇచ్చినాడు కాబట్టి ప్రతి ఈవెన్ నెంబర్లో 2s ఉంటాయి. ఆ 2s బయటకు తీసి రిమైనింగ్ ప్రోడక్ట్ అంతా 500 ఫ్యాక్టోరియల్ రాసుకొని రాస్తాను. నెక్స్ట్
ఎస్ ఏదైనా అర్థం కాకుంటే అడగండి, నో ప్రాబ్లం. ఆన్సర్ ఎస్ ఫ్యాక్టోరియల్ ఎట్లా రాస్తారు? ఇంపాసిబుల్. 30⁵ ఫ్యాక్టర్ అనేది పాసిబిలిటీ కాదు. మనం జస్ట్ 1⁵, 2⁵ ఇంపాసిబుల్. రైట్ రైట్ ఒకవేళ నువ్వు రైట్ చూద్దాం. ఎస్ డివైడ్ చేసుకుని పవర్స్ క్యాలిక్యులేట్ చేయడం. రైట్ ఓకే ఏనా ఆ టైప్లో కొంచెం చూద్దాం. సో ఇప్పుడు రైట్ ఈజీగా ఉండేది ఉంది, మనం చూద్దాం. ఖచ్చితంగా 2s ఎక్కువ ఉంటాయా 5s ఎక్కువ ఉంటాయి ఈ క్వశ్చన్లో? ఎస్ 2s ఎక్కువ ఉంటాయి. 2⁵, 4⁵, 6⁵, 8⁵. సో మనం ఓన్లీ 5s క్యాలిక్యులేట్ చేస్తాను. సో 5⁵ ఒకటి ఇక్కడ ఉండేది, 10⁵. ఇట్స్ 5⁵ ఒకటి, 10⁵, 15⁵, 20⁵, 30 సరే ఓకే 25⁵. రైట్ ఇవి మొత్తం మనకు ఉండేవి. ఇక్కడ ఎన్ని 5s ఉన్నాయి? 5. దీన్ని నేను 5 × 2 రాస్తా. అగైన్ ఇక్కడ కూడా 5 ఉండేది. నెక్స్ట్ దీన్ని ఏం రాస్తా? 5 × 3 అని రాస్తా. 5 అగైన్ ఒక 5 ఉంది కాబట్టి 5 ఉంటాయి. 20లో కూడా ఒకటే ఉంది 5 ఉంటాయి. 30లో కూడా ఒక 5 ఉంది కాబట్టి 5 ఉంటాయి. కానీ 25లో ఎన్ని ఉంటాయి? 25లో ఎన్ని ఉంటాయి? ఎస్ ఎన్ని ఉంటాయి? రైట్ 5² 5 నథింగ్ బట్ 5⁻10. సో 10 ఉంటాయి. సో టోటల్ ఎన్ని ఉన్నాయి? 5 5 5 5 5 ఇక్కడ వచ్చేసి 10 టోటల్ 30. సో 2s దీనికంటే ఎక్కువ ఉంటాయా ఉన్నావా? సో ఒకటి తీసుకోండి ఇక్కడ మధ్యలో 1 2 3 అండ్ సో 16 తీసుకోండి. 16లో 2⁴ 2⁴ అంటే అక్కడే 20 వస్తాయి. 8 ఉంది అన్నీ ఉన్నాయి. సో మెగ్మర్ ఆఫ్ 2 కంపల్సరీ అన్ని 30. దీన్ని ఈజీగా ఇంకా చేయొచ్చు. 1 × 2 × 3 అండ్ సో అప్ టు ఎంతవరకు వస్తున్నాయి నీకు? 30 వరకు. రైట్ 30 ఫ్యాక్టోరియల్ ⁵ రాయొచ్చు నేను. ఎస్ 30 ఫ్యాక్టోరియల్ ⁵. ఇప్పుడు దీన్ని బయటికి తీద్దాం. 30 ఫ్యాక్టోరియల్ ఎన్ని జీరోస్ ఉంటాయి? 30/5 6 అగైన్ బై 5 చేస్తే 1. 6 + 1 ఎంత? ఒక 30 ఫ్యాక్టోరియల్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 7 జీరోస్. అట్లా ఎన్ని ఫ్యాక్టోరియల్స్ ఉన్నాయి అంటే ఎన్ని అవుతుంది? 7 × 5 35. ఇది ఇంకొక కేసు, మనకు ఈజీ కేసు. ప్రతిసారి ఇది ఐడెంటిఫై చేయడం కంటే అది కొంచెం ఈజీగా ఉంటుంది మనకు. రైట్ అది మనకు రైట్ క్వశ్చన్ను మనం రైట్ బెస్ట్ వే ఏది అనేది చేయాలంతే మనకు. రైట్ అప్రోచ్ బెస్ట్గా ఉండాలంతే. సో ఈ కేసు ఒకటి. ఎస్ క్లియరా? సో 7 వచ్చింది. 7 × 5 ఇక్కడ పవర్ 5 కాబట్టి 7⁵ కాదు. రైట్ ప్రోడక్ట్లో ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ జీరోస్ని ఏం చేస్తాం? యాడ్ చేస్తాం ఇండివిజువల్గా ఉండేవాటి. అట్లా 7 7 7 7 7 టోటల్ 35. నెక్స్ట్ క్వశ్చన్. రైట్ ఆన్సర్ 5⁵, 10⁵. సరే దీని ఆన్సర్ 5⁵, 10⁻10, 15⁻15, 20⁻20 అండ్ సో ఆన్ అప్ టు 125⁻125. రైట్ కాల్కులేట్ చేయాల్సింది రైట్ 2s. నెంబర్ ఆఫ్ 5s అనేది కంపల్సరీగా ఎక్కువే ఉంటాయి. 2s ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? ఎస్ రైట్ హెవీగా ఉంది. రైట్ క్వశ్చన్ వచ్చేసి రైట్ అంత ఈజీగా లేదు నీకు, హెవీగా ఉంది. రైట్ సో 10లో ఒక 2 ఉంటుంది. సో 2⁻10 వస్తుంది ఇక్కడ. అంటే ఒక 10 ఇక్కడ ఉన్నట్లు 2s 10 ఉన్నట్లు. ఇక్కడ ఒక 2 నేను ఓన్లీ 2 మల్టిపుల్స్ గురించి మాట్లాడుతున్నా. ఫస్ట్ 2 మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. 2⁻1 2² అట్లా సపరేట్ చేద్దాం. 10 20లో కూడా ఒక 2 ఉంటుంది కాబట్టి 20 అట్లా 30 అట్లా ఎంతవరకు ఉంటుంది మనకు? ఎస్ ఇవన్నీ ఒక సెట్. క్లియరా? 10 20 30 40 అన్నిట్లో ఒక 2 ఉంటుంది కాబట్టి వాటన్నిటిని పవర్ అన్నీ ఏదంటే అదే ఉంది. 10లో పవర్ 10 ఉంది, 20లో పవర్ 20 ఉంది, 30లో పవర్ 30 ఉంది. ఎస్ అది సపరేట్ రాస్తా. ఎస్ క్లియర్. ఎస్ ఇది నేను ఓన్లీ 2⁻1 రాసిన. నెక్స్ట్ 4 మల్టిపుల్స్ చూద్దాం. 4 మల్టిపుల్స్ అంటే ఏమేమి వస్తాయి? 4 5s 20 అంటే 20 40 60 వాటిలో ఏమవుతుంది? ఎక్స్ట్రా 2 వస్తుంది. అర్థమైందని చెప్పేది. ఏ దాంట్లో ఎక్స్ట్రా 2 వస్తుంది మనకు? 20 40 60 80 100 వీటన్నిటిలో ఎక్స్ట్రా 2 వచ్చింది. రైట్ అక్కడికి ఓవర్ అనుకుంటే కంప్లీట్ కాలే. 40లో ఎక్స్ట్రా ఇంకొక 2 వస్తుంది, ఎందుకంటే అది 8 మల్టిపుల్ కాబట్టి. అంటే 8 మల్టిపుల్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఎక్స్ట్రా? 40 80 120. రైట్ సో అక్కడికి కంప్లీట్ అయిందా? 16 మల్టిపుల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనకు.
రైట్ 16 మల్టిపుల్స్ 2 పవర్ 4 16 మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఓన్లీ 80 మాత్రమే అక్కడ ఒక ఎక్స్ట్రా 80 వస్తుంది సో ఇవి టోటల్ మనకు క్లారిటీగా తీసుకుంటే రైట్ క్లియర్ సో ఇప్పుడు దీంట్లో 10 20 అండ్ సో ఆన్ అప్ టు 120 వాల్యూ ఎంత అన్ని యాడ్ చేస్తే ఎస్ అన్నిట్లో నువ్వు కామన్ తీసుకోవచ్చు 10 కామన్ తీస్తావు బయటకు వచ్చేసింది 1 + 2 + 3 అండ్ సో ఆన్ అప్ టు 12 రైట్ 1 + 2 + సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ n × n + 1 బై అంటే 12 × 13 బై 2 1s 2 6 రైట్ 13 6 7 8 0 ఫస్ట్ కేసు అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ 20 కామన్ తీస్తే ఎన్ని ఉంటాయి 1 + 2 + అండ్ సో ఆన్ అప్ టు 6 వరకు అంటే 6 × 7 బై 2 1s 2 10s సో 6 × 7 × 420 రైట్ నెక్స్ట్ ఈ మూడు యాడ్ చేస్తే 120 + 80 200 240 లాస్ట్లో ఒక 80 సో అన్నీ యాడ్ చేయండి 700 1100 1200 1200 1300 1400 1500 20 సో టోటల్ జీరోస్ ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ 15 20 జీరోస్ ఆటోమేటిక్గా 5s ఎక్కువ ఉంటాయి ఉండవా రైట్ 125 నేను 5 క్యూబ్ అని రాస్తా రైట్ 5 క్యూబ్ 3 పవర్ 125 సార్ 5 క్యూబ్ హోల్ పవర్ 125 అని రాస్తానా 125 3 ఇక్కడే నీకు 375 వస్తున్నాయి రైట్ నీకు మళ్ళీ 120లో రైట్ అగైన్ 5 ఉంటుంది నీకు మధ్యలో నీకు 25 ఉంది 25 పవర్ 25 ఉంది సో కంపల్సరీగా 5s అనేవి 2s కంటే ఎక్కువే ఉంటాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని చేస్తాం రైట్ రైట్ నెంబర్ ఆఫ్ 5s క్యాలిక్యులేట్ సార్ నెంబర్ ఆఫ్ 2s క్యాలిక్యులేట్ చేస్తాం అవి జీరోస్ అయిపోతాయి మనకు అంతే నెంబర్ ఆఫ్ 2s ఎక్కడ ఉన్నాయంటే 10 20 30 40 వాటన్నిటిలో 2 ఉంది రైట్ ఆ వాల్యూ ఎట్లా వస్తుంది మనకు అనేది తీసుకుంటే కనుక 10 తీసుకుంటున్నాం అన్నిట్లో 10 నుండి 120 వరకు ఒక్కొక్క 2 కంపల్సరీ ఉంటుంది 4 మల్టిపుల్స్ వచ్చేటివి అన్నిట్లో 2 2 ఉంటాయి కాబట్టి 4 మల్టిపుల్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ 20 40 వాటిల్లో ఎక్స్ట్రా 2 ఉంటుంది కాబట్టి 20 40 60 ఎందుకంటే ఆ పవర్ ఎంత ఉందో ఆ పవర్ రాయాలి మనం 60 పవర్ 60లో ఒక 60 రాసినామంటే ఇంకో 60 రాయలేదు ఇక్కడ ఆ 60 ఎక్స్ట్రా రాస్తున్నాం నెక్స్ట్ 8 మల్టిపుల్స్లో 40 80 120 16 మల్టిపుల్ పవర్ను బేస్ చేసుకొని మనం రాస్తున్నాం రైట్ సో రేర్ క్వశ్చన్స్ రైట్ ఎందుకంటే ఒకవేళ అడిగితే ఇదే అడగచ్చు లేదంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావు రైట్ అంతే క్వశ్చన్ ఫ్రేమ్ చేసి ఇట్లే లేదా వాడు 100 వరకు రాసిండొచ్చు రైట్ నో ప్రాబ్లం దాన్ని బట్టి మనం సాల్వ్ చేస్తూ వస్తాం ఎస్ క్లియర్ నెక్స్ట్ క్వశ్చన్ రైట్ 1 × 2 × 3 అండ్ సో ఆన్ 1000 సో నథింగ్ బట్ 1000 factorial right 1000 factorial so divided by 5 200 again divided by 5 40 again divided by 5 8 again divided by 5 so total 249 zeros next number of zeros ఎస్ కరెక్టే చెప్పింది మీరు రైట్ ఎస్ కరెక్టే చెప్పింది 3 కామన్ తీయడము లేదా 3 మల్టిపుల్స్ ఇవి 3 × 1 3 × 2 అట్లా లాస్ట్ ఎంత ఉంది 3 × 40 రైట్ ఓకేనా అన్నీ 3 పవర్ ఎంత రాయొచ్చు 41 ఇంటూ పక్కన ఏమేమి ఉన్నాయి 1 × 2 × అండ్ సో ఆన్ సో 3 పవర్ 41 ఇంటూ ఈ వాల్యూ ఏమవుతుంది 41 ఫ్యాక్టర్ 3 మల్టిపుల్స్లో ఈవెన్ నెంబర్స్ ఉంటాయి ఖచ్చితంగా 2s వస్తాయి మీరు కన్ఫ్యూజ్ 3 మల్టిపుల్స్లో 12 18 6 ఇవన్నీ సో 2s ఉంటాయి సో 41 ఫ్యాక్టోరియల్లో ఎన్ని జీరోస్ ఉన్నాయో ఈ మల్టిపుల్లో కూడా అన్ని జీరోస్ 41 ఫ్యాక్టోరియల్లో ఎన్ని అంటే బై 5 చేసినప్పుడు 8 అగైన్ బై 5 చేసినప్పుడు 1 సో 8 + 1 9 జీరోస్ ఎస్ క్లియర్ రైట్ సో వాడు ఎట్లా అడిగినా సరే మనము క్వశ్చన్ రెడీగా సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద రైట్ ఎండ్ అని క్వశ్చన్ ఏ విధంగా ఫ్రేమ్ చేసినా ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండండి ఎస్ సో జనరల్గా అడుగుతున్నాం రైట్ జనరల్ కేస్ నాకు 100 ఫ్యాక్టోరియల్ మైనస్ 10 ఫ్యాక్టోరియల్లో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని రైట్ ఎండ్లో ఆల్రెడీ డిస్కస్ చేసినాం కానీ చెప్పండి 100 ఫ్యాక్టోరియల్ మైనస్ 10 ఫ్యాక్టోరియల్ రైట్ లీస్ట్ ఎన్ని ఉంటే అన్నీ సో 2 జీరోస్ 10 ఫ్యాక్టోరియల్లో 2 ఉంటాయి కాబట్టి 2 జీరోస్ 11 × 12 × 13 అండ్ సో ఆన్ అప్ టు 100 వరకు నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద రైట్ హ్యాండ్ అండి దీన్ని కూడా మనం ఏం రాస్తాం 100 ఫ్యాక్టోరియల్ మైనస్ 10 ఫ్యాక్టోరియల్ అనే రాస్తాము 100 ఫ్యాక్టోరియల్ ఎన్ని ఉంటాయి బై 5 వేసినప్పుడు 24 వస్తాయి ఇక్కడ 2 ఉన్నాయి సో
20 అర్థమైంది డిఫరెన్స్ రైట్ ఆ ముందు డిస్కస్ చేసిన దానికి రైట్ ఇది డిఫరెన్స్ సో అది క్లారిటీ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చదవండి రైట్ టర్మినాలజీ యూజ్ చేసేది చూడండి ఫైండ్ ది హైయెస్ట్ పవర్ ఆఫ్ 9 డివైడింగ్ 99 ఫ్యాక్టోరియల్ కంప్లీట్లీ 99 ఫ్యాక్టోరియల్ను కంప్లీట్గా చేసినప్పుడు ఈ దాంట్లో 9 పవర్ హైయెస్ట్ ఎంత వస్తుంది అనేది క్వశ్చన్ సో 5s అన్నప్పుడు బై 5 చేస్తున్నాం 9s అన్నప్పుడు ఏం చేస్తాం 99 by 9 11 అనేది మోర్ దాన్ 9 ఉంది కాబట్టి అగైన్ 11 by 9 చేసినప్పుడు 1 సో హైయెస్ట్ పవర్ ఎంత ఉంటుంది 9 పవర్ 12 రైట్ ఇక్కడ క్వశ్చన్ అందుకనే మనము నెంబర్ ఆఫ్ 2s అడగచ్చు 3s అడగచ్చు 5s అడగచ్చు 7 అడగచ్చు ఏది అడిగినా సరే మనం రైట్ డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు ఎస్ క్లియరా నెక్స్ట్ క్వశ్చన్ రైట్ చదవండి ఫైండ్ ది ఎన్ వాల్యూ ముందు డైరెక్ట్ హైయెస్ట్ పవర్ అన్నాడు ఇక్కడ చూడండి ఫైండ్ ది ఎన్ వాల్యూ ఇఫ్ ఎన్ 150 ఫ్యాక్టోరియల్ ఇస్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 7 పవర్ ఎన్ 150 ఫ్యాక్టోరియల్ను 7 పవర్ ఎన్తో నిశేషంగా భాగించవాలనన్న ఎన్ విలువ ఎన్ నథింగ్ బట్ హైయెస్ట్ పవర్ ఆఫ్ 7 సో 150 ఫ్యాక్టోరియల్లో హైయెస్ట్ పవర్ ఆఫ్ 7 ఎంత 150 డివైడెడ్ బై 7 7 2s 7 1s రైట్ అగైన్ డివైడెడ్ బై 7 7 3s సో లెస్ దాన్ 7 కాబట్టి మనం తీసుకుంటాం 21 + 3 టోటల్ ఎంత సో 7 పవర్ 24 అనేది మనకు మ్యాక్సిమం పవర్ ఉంటే దాంతో 7 పవర్ 24తో టోటల్ను కంప్లీట్గా డివిజన్ చేయొచ్చు సో క్వశ్చన్ ఫ్రేమింగ్ మారుతుంది రైట్ ప్రొసీజర్ మనకు మారదు సో రైట్ అందుకే ఒక 2 క్వశ్చన్స్ చూద్దామని రైట్ లాస్ట్లో క్వశ్చన్స్ నెక్స్ట్ ఎస్ ఓకే క్లియరా డౌట్ ఏమైనా ఉందా రైట్ మనకు నెంబర్ ఆఫ్ జీరోస్ కాన్సెప్ట్ మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పటివరకు చూసిన వాటిల్లో ఎస్ పర్ఫెక్ట్